ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు తప్పని, క్రమశిక్షణ దాటితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బాధ, ఆవేదన చెప్పుకునేందుకు సరైన వేదికలున్నాయని, లైన్ దాటితే ఎవరైనా ఒక్కటేనన్నారు. హామీ అంశంపై హైకమాండ్తో రాజగోపాల్ చర్చించుకోవాలని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి విషయంలో హైకమాండ్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మహేష్ గౌడ్ తెలిపారు. అయితే తాను ఎక్కడా కాంగ్రెస్ నాయకులను విమర్శించలేదని, విమర్శించబోనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. పార్టీలో బయట నుంచి వచ్చిన వారి పెత్తనం ఎక్కువైందని మాత్రమే చెప్పానని అన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంటా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరిని మన ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనేది నా భావన. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది కదా, ప్రజాపాలన వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సముచిత గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. మూడవది, ఇప్పుడు కూడా సీమాంధ్ర పాలకుల, సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ, గవర్నమెంట్ కానీ నడపొద్దని. మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దనేది నా భావన. ఎక్కడ ప్రజలలో బలహీన పడుతుందనే ఉద్దేశంతో ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఎంతో మందికి అన్యాయం జరుగుతుందన్న భావన ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్న ఎక్కడికైనా తప్పులు జరిగినా కానీ జరగొద్దని నేను మాట్లాడినాను. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణలో పేదలకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే జరుగుతాయి. కాబట్టి బయట నుంచి వచ్చిన వ్యక్తులు, పదవులలో ఉన్నోళ్ళు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం చేయొద్దు. వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు ఇతర పార్టీ నుంచి వచ్చిండ్రు, తప్పులేదు, వస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళనే అణచివేస్తాము, అగౌరవపరుస్తాము, అవమానిస్తాం అంటే మంచి పద్ధతి కాదు అని చెప్పిన. కాంగ్రెస్ పార్టీనే ఉన్న రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ లైవ్లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. గత కొద్ది కాలంగా రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఇక నిన్న ఈరోజు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై కాసేపటి క్రితం గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చీట్ చాట్ నిర్వహించారు. దీంట్లో రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు. రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ప్రతి వ్యాఖ్యను తాము పరిశీలిస్తున్నామని, వాటన్నింటినీ హైకమాండ్కు పంపుతాము, హైకమాండ్ నిర్ణయం మేరకు రాజగోపాల్ రెడ్డి పైన చర్యలు ఉంటాయనే విషయాన్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి టెక్నికల్గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కారణంగా ఆయనపైన ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు కాబట్టి హైకమాండ్ను సంప్రదించి, హైకమాండ్ దృష్టిలో పెట్టి ఆయనపైన హైకమాండ్ ఆదేశాల మేరకు ఆయనపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందనే విషయాన్ని తెలియజేశారు. ఇక గీత దాటితే ఎలాంటి నేతలైనా, ఎంత పెద్ద నేతలైనా, ఎలాంటి స్థాయిలో ఉన్నటువంటి నేతలైనా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి వెనకాడేది లేదనే విషయాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక రాజగోపాల్ రెడ్డి పార్టీకి, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే సమయానికి ఆయనకు హైకమాండ్ ఏదైనా హామీ ఇచ్చి ఉండవచ్చు. అలాంటి హామీలు ఏమైనా ఉంటే తాను హైకమాండ్తో మాట్లాడుకోవాలి. కానీ అది ఇవ్వనటువంటి కారణంగా ఇక్కడ పార్టీని, ప్రభుత్వాన్ని పదే పదే డిఫెండ్ చేసుకుంటూ వెళ్తే పార్టీ కానీ, ప్రభుత్వం కానీ చూస్తూ ఊరుకోదనే విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డికి ఒకవేళ ఆవేదన ఉంటే తనకు బాధను కానీ, ఆవేదన కానీ చెప్పుకోవడానికి వేరే ప్లాట్ఫామ్లో, అంటే ఇంటర్నల్ ప్లాట్ఫామ్లో డిస్కస్ చేయాలి తప్ప ఇట్లా బహిరంగంగా ప్రభుత్వాన్ని, పార్టీని డిఫెండ్ చేసేలాగా మాట్లాడితే అది పార్టీకి, ప్రభుత్వానికి తీరని నష్టాన్ని
తెచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పైన చర్యలు తీసుకుంటామనే విషయాన్ని చెప్పాడు. కానీ టెక్నికల్గా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కారణంగా ఇమీడియట్గా చర్యలు తీసుకోలేము, హైకమాండ్ని సంప్రదించి హైకమాండ్ దృష్టిలో పెట్టి ఆయన పైన చర్యలు తీసుకుంటామనే విషయాన్ని తెలియజేశారు. ఇక దాంతోపాటు ఇటు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఉద్యమంలో లేనటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో లేనటువంటి వాళ్ళు ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్నారనే విషయాన్ని చెప్పారు. దీనిపై కూడా పిసిసి చీఫ్ స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో తాను కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, బలరాం నాయక్ కానీ, అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే కీ రోల్లో ఉన్నారో వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నారు. హైకమాండ్ ఎవరిని ఎప్పుడు ఎలాంటి పదవి ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి పూర్తి నిర్ణయం హైకమాండ్దే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి నాయకులను వాళ్ళ పనితీరుని బట్టే పదవులు వస్తాయి. రాజగోపాల్ రెడ్డికి కూడా భవిష్యత్తులో ఏదైనా అవకాశం రావచ్చు, కానీ ఆ అవకాశం రాలేదనే కారణంతో పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు అని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. రాజగోపాల్ రెడ్డి నిన్న ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ తాను తెప్పించుకున్నట్టు, దాన్ని పరిశీలించినట్టు, దాన్ని హైకమాండ్కి పంపించినట్టు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇక దీంతో పాటుగా మిగతా అంశాలకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి అవినీతి ఆరోపణలు కానీ, లేదంటే ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇక రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పటికైనా మానుకోవాలి, అయినా ఏమన్నా డీసెంట్స్ ఉంటే అవి ఇంటర్నల్ ప్లాట్ఫామ్లో చర్చించాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.